ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప కొరకు ఎదురు చూసాం. దానిలో నడుచుటకు మీరు మాకు చేయందించారు. నాయన, మీరు మా పాదములు దీపమని వాక్యం చదువుతున్నాం. మీరు మార్గమైనటువంటి దేవా, మీ మార్గంలో మమ్మల్ని మేము నడుచుటకు మీ కృప ఆశీర్వాదంతో నింపి ఈవిగా మీ వాక్యమును మా హృదయం తరించున్నట్లుగా, ఉప్పొంగునట్లుగా మీ ఆశీర్వాదం మెండుగా దయచేయమని రానున్న దినాలని మంచివని తలంచున్నాం. కానీ మా పితరులు ఏ విధంగా చెప్పారో, మీరు ఎలా నడుచుకోమన్నారో అవి జ్ఞాపకం చేసుకుని ధ్యానించుటకు ఇచ్చే మీ జ్ఞానం గొప్పది కనుక దానిలో నడిచేటటువంటి అనంతమైన జ్ఞానం మాకు దయచేయమని, నూతన వత్సరంలో నూతన మనస్సును పుట్టించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకు దయచేసిన ఈవెంట్ అంటే చాలా అనంతమైనటువంటి మాటలు మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృప కనుక. బైబిల్లో మహాజ్ఞాని అయినటువంటి దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో ఒక మాట మొదటి అధ్యాయంలో నేనే చదువుతాను. ఎలాంటిదంటే, ఈ సంవత్సరం నూతన సంవత్సరం కనుక ఈ 2వ రోజున మనము మాట్లాడే అంశం ఏంటంటే దినములు చెడ్డవి గనక. ఈ దావీదు మహారాజు అలా రాస్తూ ఆయన ఆలోచనలో మంచిదా చెడ్డదా అని ఆలోచించినప్పుడు ఆయనకు వచ్చిన తలంపుల్లో మొదటి మాట ఏంటంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అందరూ అనుకుంటారు ధనం సంపాదించితే నేను గొప్పవాణ్ణి, లేకపోతే చాలామంది మంచి వస్త్రాలు వేసుకుంటే నేను గొప్పవాణ్ణి, లేకపోతే మంచి షూట్ వేసుకుంటే నా అంతటి వాడు లేడు, నేను బిల్డింగ్లో ఉంటే నేను ఒక మహారాజును అనుకుంటారు. కానీ దావీదు అంటున్నటువంటి మాటలు ఎలాంటి? దినములు చెడ్డవి కనుక. ఈ దినాలు, కొత్త సంవత్సరం వచ్చింది, మంచిది. ఒకతను పోయి అడుగుతాడు ఒక శాస్త్రజ్ఞుని. ఆయన అంటాడు, అరే నీకంతా శుభం కలుగుతుంది, నీకంతా మంచి, రానున్న సంవత్సరం మంచిది అని చెప్తాడు. కానీ దావీదు అలా చెప్పలే. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక. చాలామంది సమయాన్ని ఏం చేస్తారంటే వృధా చేస్తారు. వారి సమయాన్ని దేవుల్లో హెచ్చించరు. కానీ సమయాన్ని వృధా చేసేటప్పుడు మాట్లాడిన మాటలు ఎలాంటివి అంటే, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఎక్కడ కూర్చుంటారు వారు? ఏం పని లేకపోయి ఆ పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చొని నీ సమయం వృధా చేస్తామని చెప్తున్నాడు దావీదు. అంతేకాకుండా యెహోవా ధర్మశాస్త్రములను ఎలా ఆనందించాలి? బిడ్డలున్నారని ఆనందించాలా? ఆస్తి ఉందని ఆనందించాలా? ఐశ్వర్యం ఉన్నదని ఆనందించాలంటే ఈ ఆనందం ఎక్కడి నుండి రావాలంటే యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం. యెహోవా ధర్మశాస్త్రము ఒక పెద్ద పరిశుద్ధ గ్రంథం కావచ్చు. ఇంకేదైనా ఇంట్లో పెట్టుకొని, అమ్మ నేను గొప్ప బైబిల్ కొన్నాను, పాలి అంచో గారి సేవలో బైబిల్ కొనుక్కొచ్చాను, లేకపోతే భగత్ సింగ్ గారు చదివిన బైబిల్ నేను చదువుతున్నాను, లేకపోతే సాధు సుందర్ సింగ్ గారు చదివిన బైబిల్ చదువుతున్నాను, మన తలాపును పెట్టుకొని పండితే అది మనకి ఎక్కదు కాక ఎక్కది. ఎలాగట? మరొకసారి చదువుతాను, మీరు వినండి. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దివారాత్రం ధ్యానించాలి. ఒకరోజు ఒక పగలైపోయిన తర్వాత అమ్మా నేను రాత్రి అంతా ప్రార్థన చేసిన అంటారు. కానీ ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, దివారాత్రం దేవునిలో ఉండాలి. నీ పిల్లల వైపు నువ్వు చూడాలి, నీ వైపు దేవుడు చూస్తాడు. వారి ప్రవర్తనను చూడాలి, దేవుడు నీ వైపు చూస్తాడు. దేవునిలో నువ్వు ఉండాలి. అంతేకాకుండా దేవుని మందిరానికి కొన్నేళ్ళలాగా నీ భార్య పిల్లలతో దేవుని సన్నిధిని గడపాలి. హల్లెలూయా. మహిమగల దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవులతో నింపే దేవుడు. నూతన వత్సరము నీకు అలాగనే రాదు. ఒకడు అగ్నిని కొంచెమే కానీ ఒక గడ్డికి పెడితే అదంతా కాలిపోతుంది.
దేవుని దగ్గర నుంచి ఆత్మవర్షం కుమ్మరింపగానే కొంచెం నీ కంటిని నువ్వే ఉంచుకుంటే అది నీళ్ళలో ఉంటుంది. కానీ నీ బిడ్డలకు నేర్పాలి, ప్రభువా నీవు గొప్ప కార్యం చేశావు, ప్రభువా నువ్వు గొప్ప తలంపులు కలిగినావు మా పట్ల, నీ కృప మాకు హెచ్చించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క గ్రంథం మనం చదివితే ప్రసంగి గ్రంథము అనంతమైన జ్ఞాని సొలొమోను రాసిన మాటలను చదువుకుందాం. 12వ అధ్యాయము 1-2 వచనాలు బాబాయ్ గారు చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. నాకు సంతోషము అనగా దుర్దినాలంటే నాశనకరమైన దినాలు, చెడ్డ దినాలు, పనికిరాని దినాలు, అపవిత్రమైన దినాలు, నీ ఆశలను నిరాశలు చేసినటువంటి దినాలు వచ్చేసాయి. ఏ వచ్చాయి? నీ ఆశలను నిరాశలు చేసే దినాలు వచ్చాయి. పంట వేసావు, విస్తారంగా ఇచ్చావు, పోయి చూస్తే ఎంత పండింది? కొంచెమే. నీ పంట కొంచెమే పండింది. అయ్యో నా కొంచెమే పండింది, నా పంట సమృద్ధిగా ఇంటికి రాలేదే. నీ కాపు కాసేవారు ఎవరు అంటే ఒక ఆయన అంటున్నాడు, పొలం వేసాడట, మొక్కజొన్న తోటలో వేసాడట, ఇంటికి వచ్చేవారికి కోతులంతా తిన్నాయట. నీ కాపు కాసేవాడు ఎవడు లేడు అంటే ఒక ఆయన అంటాడు, నీకు మరి దేవుడు కాస్తాడా అంటే దేవుడు దీవెనలతో నీ ఒక పని అని పెట్టుకుంటావు. హల్లెలూయా. నువ్వు గర్భంలో కన్న పిల్లలు వారు ఎంత విద్యావంతులైన తండ్రి కష్టాన్ని కనుగొని వారు కాపు కాస్తారు పండగ. హల్లెలూయా. నీ బిడ్డలు, నీ పనివారు సమృద్ధిగా నీ పనిని హెచ్చించుటకు దేవుడు ఆశీర్వదిస్తే వారు నీకు తోడై ఉంటారు. హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దుర్దినములు రాకముందే, వాన కురిసి ఎలవకముందే దేవుని ఆశీర్వాదాలు అలా వస్తాయి. వాటిని అవలంబించుకొని నీ జీవితంలో నూతనమైన బలం పొందాలి, నూతనమైన శక్తి పొందాలి. ఆ శక్తి పొందాలంటే ఏం చేయాలంటే దివారాత్రము ప్రార్థన చేయాలి. 1 గంట కొద్దిసేపు చేసిన తర్వాత అమ్మ నేను ప్రార్థన పోయినా బైబిల్ సంకట పెట్టుకోగానే భక్తి అంతా పొర్లి పారినట్టుగా ఫీల్ అవుతారు మన బిడ్డలు. దేవుని ఆత్మ పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధులతో సాహసం చేయాలి. ఆయన కృపని పొందితేనే తప్ప లోకంలో నిష్ప్రయోజనమైన జీవితం నీకుంటుంది. ఆశపడుతున్నావు కానీ నీకంతా నిరాశ మిగులుతుంది. అమ్మా మరొకసారి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం ఒకసారి చదవమ్మా. దినములు చెడ్డవి కనుక ఏంటంటే సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా, అంటే నీ కాలు కుడి ఎడమకు తొట్టిల్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దివారాత్రం ధ్యానంలో కూర్చొని ఇక్కడ పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తుంటే నాకు నిద్ర వస్తుంది. ఏంటి వస్తుంది? నిద్ర కాదు, ఇద్దరు వస్తుండ్రు. నువ్వు ఉంటావు, వాడు వచ్చేస్తుండు అపవాది. వచ్చి నువ్వు పోయా బయటికి పో, కొంచెం ఎందుకంటావు, నిద్ర వస్తే సుఖ విలాసాల మీద అని గురిక కొట్టుకుంటూ పడుకో, చక్కగా పడుకో, జో అని పడుకో. అమ్మ మాట పడితేనే చిన్నప్పుడు లాలి 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 అమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసులకు అని పాడిన పాట జ్ఞాపకం తెచ్చుకొని జోలను నిద్రపో. దివారాత్రం ధ్యానించే ధ్యానము, ఆయన కనువిప్పు కలిగించే మాటలు నువ్వు వినడానికి అపవాది నిన్ను తీసుకొని పోతుంది. ఎక్కడ పడుకుంటావు? డబల్ కాట్ మంచంలో దోమలు ధరేసుకొని చక్కగా పడుకుంటావు. అయ్యగారు ఇక్కడ వాక్యం చెప్తాడు, నీకు దీవెనలు వస్తాయా? ఎందుకంటే రానున్న దినాలు సుఖ విలాసాలపై సుఖ ప్రాప్తులవుటకు నీవు ఆశించినావు గనక ఇక్కడ నీవు ఉండలేవు. అక్కడ కూర్చోవద్దని వాక్యం ఉంటే నువ్వు ఇక్కడే కూర్చోవటం లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక అని అక్కడ చెబితే నువ్వు ఇక్కడ పరిశుద్ధుల సవాసములో నుండి బయటికి వెళ్ళిపోతున్నావు. నీకేం ప్రాప్తమవుతుంది? దేవుడు కాపుదల ఉంటుందా? దేవుని దీవెనలు ఉంటున్నాయా? దేవునిలో జీవించగలవా? దేవుని చేయి పట్టుకోగలవా? దేవుని మార్గంలో నిలవగలవా? రానున్న సంవత్సరము మంచి సంవత్సరం కావాలంటే నీ ప్రయత్నంలో ప్రార్థన ఉండాలి, నీ ఆశలో ప్రార్థన ఉండాలి.
ఆయన దీవెనలు పొందాలని ఆశపడాలి. నీ యొక్క జీవితం మార్పు రావాలి. మారు మనసు విషయమై దేవునితో ప్రభువా ఈ దీనురాలును కరుణించు, కన్నీళ్లు కారు ప్రభువా, ఈ దీనుని కటాక్షించు నాయనా, నా బిడ్డలను నేను కన్నాను, నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నేను కన్నానని అతిశయించటం లేదు నాయన. నా 3 బిడ్డలు, నా 4 బిడ్డలు, నా ఏకైక కుమారుడు, ఏకైక కుమార్తె అని నువ్వు అడిగినట్లయితే నీ హస్తము దేవునికి, ఆ బిడ్డల హస్తము దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు చిన్న మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.